అందరికీ నమస్తే. విద్యా కమిషన్ చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరు మురళి గారిని ప్రభుత్వం నియమించింది. ఈ అంశం మీద మాట్లాడదాం. మనతోన ముఖేష్ గారు ఉన్నారు. అడ్వకేట్ అండ్ విశ్లేషకులు, పొలిటికల్ విశ్లేషకులు. ఏది విద్యా కమిషన్ అంటున్నారు. దానికి విధి విధానం అయితే రాలేదు ఇప్పటి వరకు. కానీ ఆకునూరు మురళి గారు రిటైర్డ్ ఐఏఎస్. ఆయన ఇప్పుడు చైర్మన్‌గా నియమించారు. దీని మీద మీ విశ్లేషణ ఏంది? నేను మిమ్మల్ని ఉల్టా అడగదలుచుకున్నాను. అసలు కమిషన్ స్కోప్ ఏంది, పర్పస్ ఏంది? ఏమైనా డిజైన్ చేయకుండా కమిషన్ వేస్తారా? వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంది, వాళ్ళ పరిధి ఏంది, వేయొచ్చా? ఇంకొకటి మనం అంటర్ కమిషన్ నుంచి కోటారియా కమిషన్ నుంచి చూసుకుంటా వస్తూ ఉన్నాం విద్య మీద. వీళ్ళు చేసినటువంటి సిఫారసులని ప్రభుత్వాలు ఏమైనా పరిగణలోకి తీసుకున్నాయా? నేనేమనుకుంటున్నా అంటే ఆకునూరి మురళి గారికి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఆయన కాళ్ళకు గజ్జలు కట్టుకొని ఊరూరా తిరిగిండు కదా టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఉల్టా ప్రచారం చేయడానికి. దానికోసం క్విడ్ ప్రోకోగా ఈ కమిషన్ పోస్ట్ ఇచ్చారు తప్ప దానితోని జరుగుతాయి అనుకునేది నేనైతే ఏది అనుకోను. దానివల్ల ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, నేను గన్మెన్లను కూడా పెట్టుకొని తిరిగాను, ప్రభుత్వం యొక్క ఎక్కువ కార్లను కూడా పెట్టుకొని తిరిగాను. అంటే ఇప్పుడు వీళ్ళకు ఒక బండి ఇవ్వాలి, వీళ్ళకు ఒక ఆఫీస్ ఇవ్వాలి, వీళ్ళకు జీతాలు ఇవ్వాలి. ఒక పునరావాస కేంద్రంగా మారినాయి ఈ కమిషన్లు, కార్పొరేషన్లు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారినాయి. అందులో భాగంగానే ఒక రాజకీయ ఉద్యోగం వచ్చిందని అనుకుంటున్నాను నేను ఆకునూరు మురళి గారికి. ఎందుకు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ బాగుపడాలి, గవర్నమెంట్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ బాగుండాలి. ఆకునూరు మురళి గారు గతంలో ఏపీలో నాడు నేడు అని ఒక ప్రోగ్రామ్ తీసుకొని అక్కడ సక్సెస్ఫుల్ చేసిన పేరు ఉంది ఆయనకి. ఎందుకు ఆ దిశగా ఆలోచించొద్దు? సేమ్ అక్కడ నాడు నేడు ప్రోగ్రాం ఉన్నప్పుడు ఆయన కమిషన్ విద్యా కమిషనర్ కాదు కదా, ఆయన ఎవరు? దాంట్లో ఒక ఎంప్లాయీ. ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఊరు మనబడి ప్రోగ్రాం కూడా ఈ గవర్నమెంట్ పెట్టింది కదా. ఇక్కడ ఉన్నటువంటి బళ్ళల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంది, ఇవన్నీ ప్రభుత్వానికి తెలియదా? మళ్ళీ కొత్తగా అధ్యయనం చేయడం ఏంది? లాస్ట్ టైం గవర్నమెంట్లో తిరుపతిరావు కమిటీనో కమిషనో వేసిరు కదా, మరి ఆ కమిటీ ఏం చెప్పింది ప్రభుత్వానికి? వీళ్ళ దగ్గర ఏమైనా డాటా ఉండాలి కదా. ప్రభుత్వం మారుతుంది కానీ వాళ్ళు చేసినటువంటి పని అయితే అక్కడనే ఉంటుంది కదా. అవి ఏమైనా పరిగణలోకి తీసుకోవచ్చు కదా. ఫీజు రెగ్యులేటింగ్ కమిటీ ఏదో వేసినారు, తిరుపతిరావు తిరుమలరావు కమిటీ. మరి దాని తర్వాత అప్పుడు ఫీజులు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, చదివించలేకపోతున్నారని మొత్తుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను. విద్యా కమిషన్ కంటే ముందు విద్యాశాఖ మంత్రిని ఎందుకు వేయడు రేవంత్ రెడ్డి? విద్యాశాఖ లేకపోతే మరి ఆకునూరు మురళి గారికి ఎమ్మెల్సీ ఇచ్చి ఈయన విద్యాశాఖ మంత్రిగా ఇస్తే సరిపోద్ది కదా. మంచి మేధావి కదా, ప్రభుత్వాన్ని పడగొట్టగలుగుతాడు, ప్రభుత్వాన్ని తేగలిగేటటువంటి మేధావి కదా. ఆయనకు ఆ పోస్ట్ బహుశా ఈయన ఎక్స్పెక్ట్ చేసింది చట్టసభలకు పోవాలని ఎక్స్పెక్ట్ చేసినాడు. నాకు తెలిసి నేను అనుకుంటాను పార్టీ పెట్టాలని కూడా ఒకసారి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పార్టీ పెట్టబోతున్నానని చెప్పి కూడా అనౌన్స్ చేసినట్టు గుర్తు. ఆయన రాజకీయం చేయాలనే ఉద్దేశం ఉండే. ఈ చిన్న పదవి ఇచ్చి నాకు తెలిసి ఆకునూరు మురళి గారిని రేవంత్ రెడ్డి అవమానపరిచిండని నేను అంటున్నాను. మీరు ఇంతకుముందు క్విడ్ ప్రోకో అన్నారు. క్విడ్ ప్రోకో అంటే నీకు అది నాకు ఇది, అంతే కదా. అంతే. ఏంది ఇప్పుడు ఆయన అంతకుముందు గవర్నమెంట్ మీద యాంటీగా బస్సు యాత్ర చేసిండు. అవును, బస్సు యాత్ర చేసిండు. ఆ గవర్నమెంట్ అప్రజాస్వామికంగా ఉందని, అయితే ఆ గవర్నమెంట్ జనాలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని బస్సు యాత్ర చేసిండు. ఒక పౌరునిగా, మాజీ ఐఏఎస్ ఒక మేధావిగా చేసిండు. దాంట్లో తప్పే ఉంది? తప్పేం లేదు. వాస్తవంగా ఈ ప్రభుత్వం రావడానికి ఎవరెవరైతే సహకరించారో వరుసగా బల్మూరు వెంకట్కు ఎమ్మెల్సీ ఇచ్చిండు, కోదండ రామరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఆకునూరు మురళి గారికి ఇది నిన్న అనౌన్స్ చేసినట్టున్నారు. నెక్స్ట్ ఇంకొక మేధావి ఉన్నాడు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా ఏదైనా నోటిస్తే ఈ మేధావులను అన్నిట్లలో అకామిడేట్ చేసి అందరి వాయిస్ని తన దగ్గర తన గుప్పిట్లో పెట్టుకోగలుగుతాడు రేవంత్ రెడ్డి గారు. ఇంకొకటి, విద్యా సమస్యలు గత ప్రభుత్వంలో ఉన్నాయి. గత 8 నెలల 9 నెలల్లో వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలో ఎన్నో రకాల ఆగాయిత్యాలు జరుగుతుంటే ఒక్కసారైనా ఆకునూరు మురళి అనే అతను మాట్లాడిండా? ఒక్క స్టేట్మెంట్ అన్నా చేసిండా? ఇంతకుముందు చిన్న ఇన్సిడెంట్ జరిగితే గత ప్రభుత్వంలో ఆయన విమర్శలన్నీ రాజకీయ విమర్శలు లాగానే ఉంటుండే. ఇప్పుడు మరి నాకు సూర్యాపేటలోనే అనుకుంటాను ఎవరో చనిపోవడం జరిగింది, గురుకుల విద్యార్థిని. తర్వాత మా కొండమెల్లపల్లి దగ్గర ఏదో జరిగింది. ఇవన్నీ ఇన్సిడెంట్లు అవుతుంటే మరి ఈయనకు పదవి వచ్చింది నాకు ఏమనుకోవద్దు అని చెప్పి బనగిరిలో చనిపోయినారు. అసలు గురుకులాలు అనేవి ఒక మురికి కూపాలుగా మారినాయి. వీటి మీద ఏమైనా మాట్లాడినా అంటే ఒక కమిషన్ ఇస్తేనే నువ్వు సిఫారసు చేయగలుగుతావా?
రేవంత్ రెడ్డికి చెప్పే చొరవ ఉంది కదా, ముఖ్యమంత్రి గారికి చెప్పే చొరవ అయితే ఉంది కదా. ఉన్నప్పుడు సపరేట్ కమిషన్ అవసరం లేదు. ఇది కేవలం ఒక పదవి అకామిడేట్ చేసేందుకు తప్ప దీనివల్ల నిష్ప్రయోజనం అంటున్నాను. నేను ఇంతకుముందు చెప్పాను కదా, అంటర్ కమిషనరు కొటారియా కమిషన్ సిఫార్సులని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు, వీళ్ళు ఏం చేయబోతున్నారు? ప్రభుత్వం యొక్క ధనం దుర్వినియోగం తప్ప ఈ కమిషన్ ద్వారా ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఎటువంటి ఉపయోగం లేదు. ఇంకా ముఖ్యంగా ఒకటి ఏంటంటే, వాళ్ళకు మంచిగా కార్ ఇస్తుండొచ్చు, ఆఫీస్ ఇస్తుండొచ్చు, జీతాలు ఇస్తుండొచ్చు, వాళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళకి అలవెన్సులు వస్తాయి. లేకపోతే మీరు ఇక్కడ వేరే రాష్ట్రం పోయి అధ్యయనం చేసి రాపోండి అన్నారు అనుకోండి, అంత ప్రభుత్వ ఖర్చు నుంచే కదా. మరి ఇవన్నీ ఎందుకు దుర్వినియోగం కదా. ఇప్పుడు మేధావి అనుకున్నప్పుడు ఆల్రెడీ రిటైర్డు, మంచిగా పెన్షన్ గిన్షన్ వస్తుంటుంది, ప్రభుత్వానికి సేవ చేయొచ్చు కదా, ప్రజల సొమ్ము తీసుకోకుండా. ఆ కమిషన్ వేయకుండా కూడా నువ్వు నార్మల్గా ఒక వ్యక్తి చెప్పేదానికి ఆకునూరు మురళి గారు చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది. అలాంటప్పుడు కమిషన్ ద్వారానే ఎందుకు చెప్పాలి, కమిషన్ ఎందుకు ఇవ్వాలి నాకు? అంటే ప్రభుత్వం ఒక కొత్త రాష్ట్ర విద్యా విధానాన్ని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుందేమో. అందులో ఒక దేశం తెచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చేస్తారు, దాని ఇంప్లిమెంటేషన్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది? ఎక్కడికక్కడ విద్యా విధానం కొత్తగా తెస్తాం, ఇంకోటి చేస్తాం అనుకుంటూ పోతుంటే 5 సంవత్సరాలు గడుపుకుంటూ పోతుంటే. ఇంకొకటి అండి, నాకు అర్థం కాని అంశం ఏంటి అంటే, ప్రభుత్వ విద్య కేవలం నాకు తెలిసి ఒక 20% పబ్లిక్ మాత్రమే తీసుకుంటున్నారని నా ఆరోపణ. ప్రభుత్వ స్కూళ్ళకి ఎవరు పోతున్నారు, ప్రభుత్వ కాలేజీలకు ఎవరు పోతా ఉన్నారు? ఇంకా ఏమైనా చేయదలుచుకుంటే ప్రభుత్వం ఈ మనకు డిగ్రీ కూడా దోస్తులాగా పెట్టింది. అవును, పెట్టి వీళ్ళే ఏ కాలేజీలో ఎవరు జాయిన్ కావాలని చెప్పింది. ఇంటర్మీడియట్ కూడా అలాంటిది పెడితే ఈ నారాయణ చైతన్య వీళ్ళ అన్నీ పోతాయి కదా, ఆంధ్ర విద్యా సంస్థలన్నీ వెళ్ళిపోతాయి కదా. ఈ గిదగితే అపార్ట్మెంట్లలో కాలేజీలు పెడుతుంటే కూడా చూస్తూ ఊరుకున్నటువంటి కమిషన్ పరిధిలోకి అవన్నీ వస్తాయా? ప్రైవేట్ విద్య వస్తుందా? కమిషన్ పరిధిలోకి ప్రైవేట్ విద్య వస్తుందా రాదా తెలియదు. అదే స్కోపు లేదు దానికి, దాని పర్పస్ ఏందో తెలియదు. ఉద్యోగం అయితే ఇచ్చారు, నువ్వు ఏం చేయాలో చెప్పలేదు, తర్వాత చెప్తారేమో. మీరు ఎక్కువ స్కోప్ ఇచ్చారు అనుకోండి, ప్రభుత్వానికి ఉల్టా అవుతుంది కదా, అందుకే ఇవ్వలేదు. ఇంకొకటి సాంకేతిక విద్య ఉన్నది. సాంకేతిక విద్య ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ అని తీసుకొని వచ్చాను రేవంత్ రెడ్డి గారు. ఇదే టెక్నాలజీ మీద ఎక్కువ తెలిసినటువంటి వ్యక్తులను ఇస్తే కొంచెం కొత్త అప్గ్రేషన్. ఎందుకంటే మీ రెడ్ల పిల్లలు రావుల పిల్లలేమో పోయి విదేశాలలో చదవాలా, ఈ ఎస్సీ ఎస్టీల పిల్లలేమో నీకు గురుకులాలు, మోడల్ స్కూళ్ళు, ప్రభుత్వ స్కూల్, దీంట్లో ఎవరు చదువుతారండి? ఎఫర్ట్ చేయగలుగుతూ వాళ్ళంతా ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు పిల్లలు. ఈ ప్రైవేట్ స్కూళ్ళ మీద మీరు ఏం తీసుకోదలుచుకున్నారు? అసలు ఈయనకు ఆ ప్రైవేట్ స్కూళ్ళ మీద అర్హత ఉందా, లేకపోతే అజమాయిషీ చేయగలిగినటువంటి శక్తి ఉందా? అవన్నీ ఉంటే కలెక్టర్లకే ఉంటాయి కదా, ఎంఈఓలు డిఈఓలు ఏం పని చేయాలా? ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ అన్నట్టు. కేవలం ఇది ఒక రాజకీయ పదవి మాత్రమే నా దృష్టిలో. దీని ద్వారా జరిగేది ఒరిగేది ఏమీ లేదు. తెలియకుండా మీరు అన్నట్టు విధి విధానం తెలియకుండానే ఇది వృధా అని ఎట్లా చెప్పగలరు మీరు? ప్రభుత్వం దేనికి వేస్తున్నది? ఒక్కొక్క షుగర్ కోటెడ్ లాగా చెప్తున్నది అంతే. నేను కొత్త విద్యా విధానం తెస్తా, ఇంకోటి తెస్తా అని. నేను ఇంటిగ్రేటెడ్ మండలానికి ఒకటి పెడతా అని అన్నారు. అదే ఉన్న విద్యా సంస్థలను నువ్వేం చేస్తున్నావు, వాటిని కొంచెం మాడిఫై చేయగలుగుతున్నావా లేదా? ఇప్పుడు మీరు ఆకునూరు మురళి గారు ఆంధ్రాలో చేసిరని చెప్తున్నారు కదా, ఆయన ఏం లేదు, పాత గోడలకు పూతందాం అన్నట్టు పాత గోడలకు రంగులేసి దాని ముందర ఫోటోలు పెట్టి దింపినాయి. మార్పు వచ్చింది, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టినారు. జగన్ గారు తర్వాత తీసుకొని వచ్చారు. మరి దాని ప్రపోజల్లోనే తెలంగాణలో కూడా అసలు తెలుగుని సెకండ్ లాంగ్వేజ్ చేయండి, ఇంగ్లీష్నే ఫస్ట్ లాంగ్వేజ్ చేయండి. అప్పుడు కదా మా ఎస్సీ ఎస్టీ బీసీలకు విద్య అందేది. మేము టెక్నాలజికల్గా బీటెక్ చేసినా ఇంకోటి చేసినా మా పిల్లలకు స్కిల్ లేదని నిలగొడుతున్నారు. మీ పిల్లల కంటే తోకలు ఉంటాయి కాబట్టి ఉద్యోగాలు వస్తున్నాయి. దాని మీద ఏం చేస్తారు? మొత్తం ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోండి విద్యా వ్యవస్థని. అవన్నీ చేయగలుగుతారా? అవన్నీ చెప్పగలిగేటట్టున్నా. ఇంకొకటి, నిన్న మనకు చూసినంత వరకు కమిషన్ కేవలం సూచనలు చేయడానికి మాత్రమే, ఇంప్లిమెంటేషన్ కాదు. ఆ ఇంప్లిమెంటేషన్లోకి తీసుకోండి ఆకునూరు మురళి గారిని. ఆ ఇంప్లిమెంటేషన్ చేసి చూపిస్తాడు. ఆకునూరు మురళి గారి వాయిస్ని డిప్రెస్ చేయడానికి మాత్రమే ఇచ్చారు. ఈయన ఈగో సాటిస్ఫై చేయడానికే పదవి ఇచ్చారు తప్ప దీనివల్ల పేద ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదు. మా పేద ప్రజల ద్వారా కట్టే సొమ్ములు ఏవైతే పన్నులు ఉన్నాయో ఆ పన్నుల ద్వారా ఇంకా ఆయన జీతాలు, ఆయన అలవెన్సులు, ఇంకోటి తీసుకోవడానికి తప్ప దీని ద్వారా పెద్ద ప్రయోజన శూన్యం నాకు తెలిసి. చూద్దాం ఏం జరుగుతుంది, ఇంకా వాళ్ళ కమిటీ విధి విధానాలు వచ్చిన తర్వాత కూడా చూద్దాం. ఎనివే ఆకునూరు మురళి గారికి
తెలంగాణ వచ్చిన ఫస్ట్ టైం ఒక విద్యా కమిషను ఇదంతా ఒక హంగామా అయితే నడుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.